హ్యాపీ అండ్ మ్యారీ క్రిస్మస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మేమందరం అయితే చర్చ్కి వచ్చేసాము. ఇట్స్ క్రిస్మస్ టైం అండ్ మేము చర్చ్కి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంది అన్నమాట. ఇంకా గేట్ దగ్గర నుంచి అయితే ఎంట్రన్స్ ఇలా ఉండిద్ది చూడ్డానికి. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు లైట్స్తో. అండ్ చర్చ్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, అదే ఈ ప్లేస్ అన్నమాట. ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైనా విష్ కోరుకొని పూలదండ అలా వేస్తే అది జరిగిద్ది అని చెప్పి నమ్ముతారు. సో అలాగా మేము కూడా ఏదైనా ఒక విష్ కోరుకొని పూలదండని అలా వేస్తున్నాం అన్నమాట. అంటే పూలదండ వేస్తేనే విష్ నెరవేరిద్ది లేకపోతే నెరవేరదు అలా ఏం కాదు. మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వేస్తే కోర్స్ జరిగిద్ది అన్న చిన్న ఆనందం అంతే. జరిగింది ఇక్కడ వేసినందుకు ఇలా జరిగింది అన్న ఆనందం. సో అలాగా మేమైతే పూలదండని వేసాము. అండ్ ఆ చర్చ్లో ఇలా ప్రతి ఇయర్ ఫోటో బూత్ లాగా ఒకటి పెడతారనమాట. అంటే ఫ్యామిలీస్ వచ్చినా సింగిల్స్ వచ్చినా ఎలా వచ్చినా చక్కగా కొన్ని మెమరీస్తో వెళ్ళొచ్చు ఇదంతా అని చెప్పి. సో నేనైతే అలా ఫోటో బూత్ దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నాము. అనే కాదు, మాకు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరం వెళ్ళిన ప్రతి ఒక్కరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ సింగిల్గా కూడా మేము కొన్ని ఫొటోస్ని అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చి ప్రేయర్ హాల్ సైడ్ అనమాట. అంటే చర్చ్, ఇది మెయిన్ చర్చ్ అనమాట. ఇక్కడే ప్రేయర్స్ అన్నీ జరుగుతాయి. అండ్ ఇంకా ఏంటి అంటే ఎప్పుడైనా చర్చ్లో ప్లేస్ సరిపోనప్పుడు ఇది కూడా ప్లేస్ని యూజ్ చేసుకొని ప్రేయర్స్ అనేవి పెడతారు. ఇక్కడ ఏంటి అంటే చర్చ్ బయట ఏదైతే ప్లేస్ ఉందో ఒక సైడ్లో క్రిస్మస్ థీమ్ని అయితే ప్లాన్ చేశారు. అంటే గొర్రెల పాకలో ఎలా జీసస్ పుట్టారు అనేది ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ నేను ఇది చూస్తున్నప్పుడు రిలేటివ్స్లో పిల్లలు అయితే వచ్చి ఫొటోస్ దిగారనమాట. అండ్ మేము అక్కడ చిన్న షాపింగ్ చేసాము, బయట షాపింగ్స్ ఉంటే ఈ లైట్ని అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చి చూస్తున్నాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి. చాలా బాగుంది. అండ్ మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.